చూసారు కదా, బోల్డ్ అని పర్ఫ్యూమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఐ థింక్ ఇది పోలో అనుకుంటా, ఏదో పోలో బ్రాండ్ ఇది. ప్రైజెస్ అయితే నన్ను అడగండి, ఎందుకంటే ప్రైజెస్ నాకు ఇన్ని పర్ఫ్యూమ్స్ ఉండగా గుర్తుపెట్టుకోవాలంటే కూడా కష్టమే. ఇది యాక్చువల్గా పార్కా ఏదో అంటారు, కొంచెం ఆ మిక్స్ వస్తుంది స్మెల్లో. ఇది ఇందాక దానికన్నా స్ట్రాంగ్ ఉంది. ఇది తీరి ముల్లర్ అంట, ఇదేదో బ్రాండ్ పేరు. సో దీన్ని చూడండి అలా వచ్చిందో, మధ్యలో స్టార్ వచ్చి ఇలా. ఓకే, చాలా చాలా ఘాటుగా ఉంది, ముక్కులోకి వెళ్ళింది. ఇది ఇంకోటి బర్బరీ బ్రాండ్. దుబాయ్లో చాలా ఫేమస్, అత్తర్ బాగా ఫేమస్ కదా. సో అత్తర్లో కూడా మనం కస్టమైజ్ చేసి చేసుకోవచ్చు మంచిగా ఒకసారి దుబాయ్ వెళ్ళినప్పుడు. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ సింధూరా. ఇవాళ ఇంకో వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఈ వ్లాగ్ పేరు ఏంటి అంటారా? పేరు తర్వాత చూద్దాము, కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి నా ముందు ఉన్నది చూసేసింది. టడా, చూసారు కదా, బోల్డ్ అని పర్ఫ్యూమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇన్ని పర్ఫ్యూమ్స్ అంతా నాది అనుకుంటారు, కాదు, ఇది కూడా మా ఆయనదే. సో మా ఆయన పర్ఫ్యూమ్ కలెక్షన్స్ ఇవాళ నేను మీకు చూపించబోతున్నాను అనమాట. సో చూసారు కదా, అమ్మో, పెద్ద నుంచి చిన్న వరకు, చిన్న చిన్న నార్మల్గా పాకెట్ పర్ఫ్యూమ్స్ వరకు బోల్డ్ అని ఉన్నాయి. సో ఒక్కొక్కటి ఆయన కలెక్షన్స్ ఎలా ఉంటుంది ఏంటి. సో ఎస్, చూసారు కదా ఇవన్నీ. ఇవాళ స్టార్టింగ్ విత్ దిస్, ఇది చూడండి. ఓకే, నాకు బేసిక్గా బ్రాండ్స్ విషయంలో చాలా వరస్ట్. మనకి బ్రాండ్ల పేర్లు ఎక్కువ తెలియదు. ఓకే, అది తోడు, దానికి తోడు ఇక్కడ ఓన్లీ వీళ్ళ, ఐ థింక్ ఇది పోలో అనుకుంటా, ఏదో పోలో బ్రాండ్ ఇది. ఎందుకంటే హార్స్ పైన ఇదిగో చూడు, మనిషి చేస్తూ చేతిలో ఏదో ఉంది చూడండి, ఆడుతూ సంథింగ్ వికెట్ టైప్. సో ఇది చూసి ఇప్పుడు నేను గుర్తుపట్టాలన్నమాట కొన్ని వాటికి. ఎందుకంటే వీళ్ళు బ్రాండ్స్ వాళ్ళు ఏదో డైరెక్ట్గా బ్రాండ్ పేరు ఇచ్చేస్తే అయిపోతుంది కదా, ఎందుకండి నాకు ఈ బొమ్మలు చెప్పండి. మా లాంటి బ్రాండ్స్ తెలియని వాళ్ళకి ఏంటి పరిస్థితి. సో ఎస్, ఇది చూడండి, ఇది యుఎస్ పోలోదో ఏంటో అనుకుంటాను. సో ఇది వన్ ఆఫ్ ద పర్ఫ్యూమ్. సో ఇక్కడ ఉన్న పర్ఫ్యూమ్స్ అన్నీ కూడా ఏంటి అంటే స్టార్టింగ్, ఎట్లా చెప్పాలి మీకు, ప్రైజెస్ అయితే నన్ను అడగండి, ఎందుకంటే ప్రైజెస్ నాకు ఇన్ని పర్ఫ్యూమ్స్ ఉండగా గుర్తుపెట్టుకోవాలంటే కూడా కష్టమే. దీస్ ఆర్ ద పర్ఫ్యూమ్స్. అది ఒక్కొక్కటి మీకు ఏ బ్రాండ్స్ ఉన్నాయి ఏంటి అన్నీ మీకు చూపిస్తాను అనమాట. సో ఇది వచ్చేసి ఎటర్నిటీ హీ ఫర్ మెన్ ఆక్వా. సో ఇది ఒక బ్రాండ్, ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చేసింది. అండ్ హైలైట్ ఏంటి అంటే మ్యారేజ్ తర్వాత ఇన్ని చూసాక అండ్ ఈయన లైఫ్ టైం కలెక్షన్స్ ఇవన్నీ చూసాక నేను పర్ఫ్యూమ్స్ కొనడం మానేసాను తెలుసా. అందుకే ఏమైనా పర్ఫ్యూమ్ కావాలి అనుకుంటే మా ఆయన కబోర్డ్లోంచి తీసుకొని కొట్టుకొని వస్తా. సో ఇందులో కొన్ని యూనిసెక్స్వి కూడా ఉన్నాయి, అవి ఏంటో అనేది నాకు తెలీదు. బట్ ఐ థింక్ ఇది యూనిసెక్స్దే అనుకుంటా. ఇది ఫీమేల్స్ కూడా వాడచ్చు. దిస్ ఇస్ ఫ్రమ్ ఐ థింక్ అరబ్ కంట్రీ. సో ఎస్, ఇది మటుకు నాకు ఇంకోటి కూడా తెప్పించాడు, అది నేను వాడుకుంటున్నాను ప్రస్తుతానికి. సో ఇదొకటి. అండ్ ఇక్కడికి వచ్చేసి డాల్సీ అండ్ గబానా అనమాట. ఇది చాలా ఫేమస్ బ్రాండ్ తెలుసు, కాకపోతే నాకు నేను చెప్పా కదా, నాకు బ్రాండ్స్కి అంత వాల్యూ తెలియదు. సో ఎస్, కానీ స్మెల్ అయితే చాలా బాగుంది. ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక ఆయిల్ టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది, కానీ అది కూడా కొంచెం డిఫరెంట్ అరోమా. ఆ స్మెల్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది, అదొకటి. అండ్ ఈ అరబ్ నుంచి తెప్పించిన ఇది ఉంది అని చెప్పాను కదా, ఇది వచ్చేసి కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది అనమాట. ఇదైతే స్ట్రాంగ్ పర్ఫ్యూమ్ ఇది. అండ్ ఇందాక ఎటర్నిటీ అని చెప్పాగా, ఇందులో స్పిరిట్ స్మెల్ ఎక్కువ వస్తుంది. ఓకే, బట్ రకంగా చెప్పాలంటే మా ఆయన సెలెక్షన్స్ బాగుంటాయి. సో ఆ విషయంలో అయితే నేనేమన్నా బాగుంది, ఇదైతే చాలా బాగుంది. కాకపోతే స్పిరిట్ స్మెల్ ఇలా కొడుతుంది అనమాట, అదొకటి. అండ్ ఇది ఒక వచ్చేసి పాల్ స్మిత్ సన్షైన్, ఇది లిమిటెడ్ ఎడిషన్ది. సో పాల్ స్మిత్ అది, ఇదొకటి. దీని స్మెల్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు అన్నీ కలిపి కొట్టాను అనుకో, ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అయిపోతుంది. ఇప్పుడు బాడీ నుంచి అన్ని స్మెల్ వచ్చేస్తాయి. ఇది యాక్చువల్గా పార్కా ఏదో అంటారు, కొంచెం ఆ మిక్స్ వస్తుంది స్మెల్లో. ఓకే,
తీయడం వచ్చిందని పెట్టడం ఏంటో. ఓకే, ఇదొకటి. ఈ స్మెల్ అంతగా నచ్చలే కానీ ఓకే. ఇదేమో వర్సాషీ మ్యాన్ అనమాట. ఇది వర్సాషీ బ్రాండ్. పర్ఫ్యూమ్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇందులో, బట్ కలెక్షన్ కోసమని అలా పెట్టుంచారు. మా ఆయన ఎంత బాగా కలెక్షన్స్ పెట్టుకొని ఉంటాడు. ఓకే, దీని స్మెల్ ఏంటో నాకు తెలియట్లేదు. ఇదొకటి. అండ్ దిస్ వన్ ఇస్ జాన్ వార్వతోస్ ఆర్టిజన్ అంట. JVA, జాన్ వార్వతోస్ ఆర్టిజన్. నాకు యాక్చువల్గా ఇది బాగుంది. ఈ బ్యాంబూ ఏమంటారు స్టిక్స్తో మంచిగా దీన్ని డిజైన్ చేశారు. ఇది భలే అనిపించింది నాకు ఇది. సో ఇది దీని స్మెల్ ఎలా ఉంటుందో. ఇది ఇందాక దానికన్నా స్ట్రాంగ్ ఉంది ఇది. యాక్చువల్గా కొన్ని పర్ఫ్యూమ్స్ తెలుసా, స్టార్టింగ్ కొట్టుకున్నప్పుడు చాలా స్ట్రాంగ్ ఉంటుంది, బట్ ఒక దానికి కొంచెం లైక్ సెటిల్ అయ్యాక ఆ స్మెల్ ఏదైతే కొట్టుకున్న తర్వాత కొంచెం సెటిల్ అవుతుంది కదా, సెటిల్ అయ్యాక అప్పుడు అసలు స్మెల్ అనేది వస్తుంది అనమాట. సో కొట్టుకున్న మెజారిటీ హార్డ్ పర్ఫ్యూమ్స్ అన్నీ బేసిక్గా మనం కొట్టగానే నాకు తెలియదు అనమాట పర్ఫ్యూమ్స్ గురించి ఎలా చెక్ చేయాలి ఏంటి అని చెప్పేసి తర్వాత తెలిసింది. సో ఏంటి అంటే కొట్టుకోగానే స్మెల్ బాగా హార్డ్ వచ్చేసిందని అక్కడ పెట్టేస్తాను. కాకపోతే అది సెటిల్ అయినంత వరకు కొంచెం వెయిట్ చేశాక తర్వాత చూసుకుంటే అది స్టార్టింగ్ స్మెల్కి తర్వాత స్మెల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అది. అండ్ ఇదేదో బాగుంది, దీనికి బ్రాండ్ లేదు, థీరీ ముల్లర్ అంట ఇదేదో బ్రాండ్ పేరు. సో దీన్ని చూడండి అలా వచ్చిందో, మధ్యలో స్టార్ వచ్చి ఇలా. ఇది బాగుంది. అండ్ ఈ మధ్య మన బ్రాండ్స్ వాళ్ళు కూడా ఏంటి అంటే చాలా ఇన్నోవేటివ్గా వాళ్ళు పర్ఫ్యూమ్ బాటిల్స్ డిజైన్ చేస్తున్నారు అనమాట. ఏమన్నా మనిషి మొఖంతో లైక్ గ్లాస్లోనే మంచి మొఖంతో ఉన్నది, లేదంటే కొంచెం షూ. ఇప్పుడు సంథింగ్ ఏదో బ్రాండ్, ఆ బ్రాండ్ పేరు గుర్తులేదు, షూ మోడల్లో వచ్చింది కదా, అంటే పర్ఫ్యూమే షూగా ఉంటుంది చూడ్డానికి. సో అది ఒకటి. అండ్ ఇంకో చాలా అలా వచ్చాయన్నమాట. బెక్కమ్ ఇదంతా ఏం తెలియట్లే కానీ బెక్కమ్ ఇది ఇంకో బ్రాండ్. ఇది వచ్చేసి ఇసి మియాకే అంట. ఇది నాకు తెలిసి జాపనీస్ బ్రాండ్ ఏమో, ఇది జాపనీసో స్పెయినో. ఇసి మియాకే. సో ఇది ఇంకో బ్రాండ్ ఇది. అండ్ దీని స్మెల్ అన్నిటితో కంపేర్ చేస్తే ఇది చాలా డిఫరెంట్గా ఉంది. ఓకే, ఇదొకటి. ఇది వచ్చేసి డావిడ్ ఆఫ్ కూల్ వాటర్ మనందరికీ తెలిసిందే కదా. సో ఇదేదో ఇంకోటి, ఇది CHHC అంట. సారీ, దిస్ ఇస్ నాట్ జిమ్మీ చూ. సో ఇది ఎట్లా ఓపెన్ చేస్తారు. ఓకే, చాలా ఘాటుగా ఉంది, ముక్కులోకి వెళ్ళింది. ఓకే, ఇది ఇంకో బ్రాండ్. నేను చెప్పలే స్టార్టింగ్ ఒకలాగుంటుంది తర్వాత ఒకలాగుంటుంది. స్మెల్ బాగుంది ఇది. మనం బేసిక్గా మన లేడీస్కి ఏంటి అంటే ఎక్కువ లైక్ ఫ్రూట్ ఫ్లేవర్స్, బెర్రీ ఫ్లేవర్స్, ఫ్లవర్ ఫ్లేవర్స్ ఇలా మనం ఎక్కువ చూస్ చేసుకుంటాం, లేదంటే కొంచెం ఆయిలీ టైప్ ఆఫ్ ఫ్లేవర్స్. ఇక్కడేమో కొంచెం వీటి అరోమా డిఫరెంట్గా ఉంది. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి యూడివై అనమాట. ఇది నేను పింక్లో తీసుకునేదాన్ని ఈ బ్రాండ్. నాకు ఇది బ్రాండ్ అని తెలియదు నేను తీసుకునే టైంలో. ఇది నార్మల్ ఏదో మన లోకల్ బ్రాండ్ అనుకునేదాన్ని. సారీ ఈ బ్రాండ్స్ పరువు తీసి పడేస్తుంటే. ఓకే, అదొకటి. ఇంకోటి నార్సిసో రా రింగ్. ఓకే, దిస్ ఇస్ ఓకే. ఐ థింక్ మా ఆయన చెప్పింది ఇదేనేమో. కొంచెం అన్నిటికంటే కొంచెం కాస్ట్లీ బ్రాండ్ ఇదే అంట. అదే అన్నాడు, కాస్ట్లీ బ్రాండ్ ఏదో చెప్పరా ఇందులో అంటే, అది ఒక పేరు ఒకటి చెప్పాడు, అది పలకడానికి రాలే, నీకు పలకడానికి కూడా రాలే, ఎక్కువ కష్టపడకు, అదొకటి కాస్ట్లీ బ్రాండ్ అని చెప్పాడు. ఐ థింక్ ఇదేనేమో, ఇది ఒకటే పేరు నాకు పలకడానికి రావట్లే. ఓకే, నార్సిసో రాడ్రిక్స్ అనుకుంటా. నార్సిసో రాడ్రిక్స్ ఇది. ఓకే, ఫైనలీ నార్సిసో రాడ్రిక్సా. ఓకే ఫైన్. ఎనీవే
సో ఇది ఇంకో బ్రాండ్. ఓకే, దిస్ ఇస్ వెరీ ఆపోజిట్ టు ద రిమైనింగ్ బ్రాండ్స్. ఓకే, ఇది ఇంకొకటి. అండ్ ఇది వచ్చేసి మీకే చూపించాను మీకు ఆల్రెడీ. ఇదేంటి, బర్బెరీ. ఎస్, నాకు ఈ మధ్య బర్బెరీ బ్రాండ్స్ బాగా నచ్చుతున్నాయి యాక్చువల్గా. ఓకే, సో దిస్ ఇస్ ఇంకో బ్రాండ్ అనమాట. ఇది ఇంకోటి బర్బెరీ బ్రాండ్. ఇది యాక్చువల్గా బాగుంది. ఇట్ లుక్స్, చూడ్డానికి కూడా ఇట్ లుక్స్ గుడ్. దిస్ ఇస్ వెరీ స్ట్రాంగ్ యాక్చువల్లీ. అదొకటి. అండ్ ఇది వచ్చేసి అర్మానీ. దిస్ ఇస్ ఇంకోటి అర్మానీ. ఇది సింపుల్గా ఏదో మన షూ పైన బ్లాక్ కలర్ అది వస్తుంది కదా లిక్విడ్, అలా ఉంది బాటిల్ మోడల్. ఏంట్రా అట్లే ఉందిగా, కానీ స్మెల్ బాగుంది అబ్బా. ఇది నాకు స్మెల్ నచ్చింది, అందుకే ఫాస్ట్గా అవ్వగొట్టడేమో. ఓకే, ఇదొకటి. అండ్ ఇది వచ్చేసి గుచ్చి గిల్టీ. దిస్ ఇస్ గుచ్చి గిల్టీ. ఇది ఎట్లా ఉంది అంటే, దిస్ డజంట్ లుక్ లైక్ అ పర్ఫ్యూమ్. ఈ బాటిల్ లుక్స్ లైక్, అంటే ఒకటి ఉంటుంది కదా లైక్ లోపల ఆల్కహాల్ వేసుకొని తాగుతూ ఉంటారు, అది సంథింగ్ ఆ పేరు స్పెసిఫిక్ వర్డ్ గుర్తురాట్లే. ఎనీవే, సో ఇట్ లుక్స్ లైక్ దాట్ అనమాట. ఇది బాగుంది. నేను ఎంత జాగ్రత్తగా చూసి వేసుకుంటున్నాను తెలుసా, ఎందుకంటే ఫస్ట్ థింగ్ నాకు టైట్గా ఉన్నదానికి గుంజాలంటే భయం వేస్తుంది. ఏమైనా అటు ఇటు అయ్యి ఇరిగినా ఏమైనా చేసినా ఇప్పుడు నాకు ఆయన చేతిలో పడుతుంది. సో దాన్ని చాలా జాగ్రత్తగా కష్టపడి కన్విన్స్ చేసుకొని ఇది చేస్తానని చెప్పాను నేను. చూడ్డానికి పెద్ద బ్రాండ్ అయినా కానీ ఐ డిడ్ లైక్ ద స్మెల్. ఓకే, ఎనీవే, ఇది ఇంకోటి విచ్ ఇస్ కాల్డ్ యాజ్ రసాసి. హమాసాత్ అంట ఇది ఇంకోటి. దిస్ ఇస్ ఫ్రమ్ దుబాయ్. తెప్పించుకుంటాడు ఈయన. ఎంత బాగుందో చూడండి. హమాసాత్ అనుకుంటా. హమాసాత్. సో ఇది ఇంకో మోడల్. బాగుంది, బట్ ఎంతకైనా మన దుబాయ్ బ్రాండ్స్ కానివ్వండి, ఇండియన్ బ్రాండ్స్కి ఫారెన్ లైక్ యూఎస్, యూకే ప్లేస్ బట్టి ఒక డిఫరెంట్ స్మెల్ ఉంటుంది తెలుసా. ఇప్పుడు ఇవన్నీ వేరే బ్రాండ్స్ కదా, వీటితో కంపేర్ చేస్తే దుబాయ్ దుబాయ్ పర్ఫ్యూమ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దుబాయ్ది అన్నిటికీ నాకు అన్ని దాంట్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్పెయిన్ బ్రాండ్ కానివ్వండి, జర్మనీ బ్రాండ్ కానివ్వండి, ఆర్ సమ్ అదర్ బ్రాండ్ కానివ్వండి, అన్ని కంట్రీస్ బ్రాండ్స్తో కంపేర్ చేస్తే దుబాయ్ది ఒక్కటి కొంచెం ఏంటి చాలా డిఫరెంట్గా ఉంటుంది. భూమి ఆకాశం అంత డిఫరెన్స్ ఉంటుంది స్మెల్కి తెలుసా. దుబాయ్లో చాలా ఫేమస్ అత్తర్ బాగా ఫేమస్ కదా. సో అత్తర్లో కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు మంచిగా ఒకసారి దుబాయ్ వెళ్ళినప్పుడు. ఇది ఇంకోటి జిమ్మీ చూ మ్యాన్ అని చెప్పేసి. దిస్ ఈస్ అనదర్ బ్రాండ్. అండ్ ఇది హ్యూగో బాస్ ఇది. సో ఇది ఎలా ఉంటుందో. దిస్ స్మెల్స్ లైక్ స్పిరిట్ వస్తుంది, కానీ అది కూడా స్పిరిట్, ఇది వన్ ఆఫ్ ద పర్ఫ్యూమ్లో కూడా స్పిరిట్ స్మెల్ బాగా కొట్టింది. కానీ ఇది నాకు ఏ స్మెల్ వచ్చింది అంటే లైక్ మన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ ఇంజక్షన్లో ఆ స్మెల్స్ ఎక్కువ వస్తాయి. హాస్పిటల్ స్మెల్ డిఫరెంట్ ఉంటుంది కదా, నాకు ఆ స్మెల్ కొట్టింది ఏంటో. కొంచెం అలానే ఉంది ఇది. సో ఇది అది అనమాట. అది కాదు, ఇంకొంచెం వెయిట్ చేసి ఉంటే వేరేది మారుండేది. డేవిడ్ బెక్హమ్ ఇది ఇంకోటి. సో డేవిడ్ బెక్హమ్. స్మెల్, బట్ దిస్ ఇస్ వెరీ స్ట్రాంగ్. ఇదొకటి.
హ్యూగో బాస్ అయిపోయింది కదా. ఇది వచ్చేసి జీజీ గుచి గిల్టీ బ్రాండ్. ఇది ఒకటి. ఇది ఇలా కూడా వస్తుందా? ఇప్పుడు వెళ్ళి మొత్తం హ్యాండ్ వాష్ చేసుకోవాలి, లేకపోతే ఆల్మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అయిపోతుంది. అన్నీ ట్రై చేస్తున్నా బాడీ పైన. ఇదొకటి. ఓకే. అండ్ ఇది ఇంకోటి లాన్ డెల్ హోమ్ అంట. లాన్ డెల్ హోమ్ YSL. ఇది వై వెసెంట్ లారెంట్. ఓకే, వై వెసెంట్ లారెంట్. ఇది కూడా వన్ ఆఫ్ ద కాస్ట్లీ బ్రాండ్ అంట. వై వెసెంట్ లారెంట్ది. ఇది ఎలా ఉంటుందో. ఓకే, దిస్ ఇస్ బిట్ మైల్డ్ అండ్ బాగుంది. స్మెల్ అయితే బాగానే అనిపించింది దీన్ని. సో కానీ బిగ్ నాకు ఇవి నచ్చాయి. చూడండి షేప్ భలే ఉంది కదా. కొన్ని బాటిల్స్ బాగుంటుంది తెలుసా పర్ఫ్యూమ్స్లో కానీ, లేదంటే కొన్ని వాటిలో ఎక్కువ పర్ఫ్యూమ్స్ కొన్ని బాటిల్స్ చాలా యూనిక్గా వస్తాయి. అవి మంచిగా అయిపోయినా అలానే కలెక్షన్స్ పెట్టుకోవాలంటే నాకు కూడా ఇష్టమే. సో ఇదొకటి. ఇంకోటి ఇది GAP కోర్. ఇది ఇంకో బ్రాండ్. అండ్ అది వచ్చేసి ఇది చాలా యూనిక్గా ఉంది. ఇది మిలియన్ అంట. దిస్ ఇస్ కాల్డ్ మిలియన్ అంట. దిస్ లుక్స్ లైక్ ఇదేదో బ్లూటూత్ డివైస్ లాగా ఉంది కానీ బట్ దిస్ యాక్చువల్లీ ఏ పర్ఫ్యూమ్. అండ్ దీని ప్రెస్సర్ ఇక్కడ ఉంది. సో అయిపోయింది లోపల. సో అదొకటి. అండ్ ఇది వచ్చేసి నాటికా బ్రాండ్. నాకు స్కై బ్లూ కలర్ భలే ఉంది కదా. నాటికా ఇది. ఓకే, ద స్మెల్ ఇస్ ఆల్సో గుడ్. సో ఎస్, అలా కూర్చొని కాలు తిమ్మిరగిపోయింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఈ ప్రైమర్. ఇది ఇంకో బ్రాండ్ బుడ్డిది. క్యూట్గా ఉంది, అలా సింపుల్గా ఉంది ఇది. దిస్ వన్. అండ్ ఇది అనదర్ డేవిడ్ బెక్కమ్. ఇంకోటి ఎక్కడ ఉండాలి? ఇందులో ఉంది. ఓకే, ఇదొకటి. ఇది ఏరోపోస్టైల్ అంట. బెంటాన్. ఇది ఇంకో బ్రాండ్ ఏరోపోస్టైల్. ఓకే, దిస్ ఇస్ వెరీ స్ట్రాంగ్. చూడ్డానికి బుడ్డిగా ఉన్నాయి కానీ ఇట్స్ వెరీ స్ట్రాంగ్. ఇది వచ్చేసి ఎల్జారో అంట. ఇది బాగుంది. దిస్ ఇస్ కాల్డ్ ఎల్జారో. ఈ స్మెల్ ఐఎమ్ వెరీ ఫెమిలియర్ విత్ ద స్మెల్. ఓకే, ఎనీవే. సో ఇది వన్ ఆఫ్ ద బ్రాండ్. బట్ దీన్ని కూడా ఇది మంచిగా బాగా చేశారు. ఇది ఇక్కడ చూడండి ఇది ఎలా వచ్చిందో. ఇదొకటి. ఇది ఎటర్నిటీ. ఇది కూడా ఉంది. ఇది రెండు ఉన్నాయి కదా, ఇందాకేమో అక్కడ చూపించాను, ఇప్పుడు ఇక్కడిది. ఇదొకటి. దిస్ వన్ ఇస్, ఇది కూడా బల్గేరీ బ్రాండ్. ఇది బల్గేరియస్ ఈ మధ్య చాలా పాపులర్ అయిపోయింది. సో ఇది వచ్చేసి ఎబెక్రాంబీ అంట. ఇది ఎబెక్రాంబీ అండ్ ఫిచ్. ఎబెక్రాంబీ అండ్ ఫిచ్. ఇది ఒక బ్రాండ్. ఇది ఇప్పుడు ది బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ పర్ఫ్యూమ్స్ మీకు చిన్నవి చూపిస్తా. బుడ్డివి ఎంత క్యూట్ ఉన్నాయో. స్టార్టింగ్ విత్ దిస్. ఇది చూడండి ఎంత బుడ్డిగా క్యూట్గా ఉందో. ఇది వచ్చేసి బర్బెరీ బ్రాండ్. ఇది అదేంటి ఇలా కాదా? నాకు ఇది చాలా నచ్చింది. మా ఆయన అడిగి కొట్టేస్తా. ఇది బాగుంది. స్మెల్ చాలా నచ్చింది. ఇది ఒకటి. ఇది వచ్చేసి ఐ థింక్ ఈయన పాకెట్ పర్ఫ్యూమ్స్ ఇంకా వాడినట్టున్నారు. అసలు ఒకటి కూడా లేదు. ఇదేంటో నాకు తెలీదు. బట్ చూడండి ఇది ఎంత క్యూట్గా ఉంది. ఇది ఇంకోటి. దీని బ్రాండ్ పేరు మెన్షన్ లేదు అక్కడ. ఇది కూడా ప్లెయిన్. ఇదేంటిది? ఇది బర్బెరీ స్పోర్ట్ అంట.
దిస్ ఇస్ అనదర్ వన్ ఇస్ బర్బరీ స్పోర్ట్. హైలైట్ ఇది అట్లా బేసిక్గా ఇది చూడడానికి ఇలా ఉంది కదా, యాక్చువల్గా ఇలా. సో ఇది చూడండి, చాలా ఇది జారా, ఇది జారాది, ఇది కూడా బాగానే ఉంది. ఇదేమో గ్యాప్ది, బుడ్డిది గ్యాప్ది. చిన్న సైజు భలే ఉంటాయి మంచిగా. కాకపోతే భయం ఏంటంటే జోబులో పట్టుకుంటే ఎక్కడ ఇరిగిపోతాయా అని కంగారు, అంతే, అంతకుమించి ఉండవు. కాల్ లేజర్ ఫెల్డ్ అంట ఇది ఇంకోటి బ్రాండ్. దిస్ ఇస్ వెరీ క్యూట్. అండ్ ఐ హర్డ్ ద స్మాల్ చూడడానికి ఇంత బుడ్డిగా ఉన్నాయి, బట్ ఇవి వీటి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 5,000 నుంచి స్టార్ట్ అవుతాయి అంట ఇవి. ఇదొకటి. అండ్ ఫెరారీ స్టార్టింగ్ ఏదో చూపించాను, ఏదది ఫెరారీ వెర్ ఇస్ దట్ ఫెరారీ రే, రెడ్ కలర్ది. ఓకే, ఇదేనా? కాదు, ఇది ఫెరారీ కాదు, యూఎస్ పోలో అయి ఉంటుంది ఇది. ఓకే, ఫెరారీ ఇంకోటి. ఎనీవే, సో ఇది ఇంకోటి ఫెరారీ అనమాట. ఫెరారీ బ్రాండ్ చూడండి ఎంత ముద్దు ఉందో, ఇట్స్ వెరీ బాగుంది. ఫెరారీ దిస్ ఆల్సో నైస్. ఇది కూడా చూపించారు కదా. అండ్ మోస్ట్ క్యూటెస్ట్, అన్నిటికంటే క్యూటెస్ట్ ఇది చూడండి. ఇది నెయిల్ పాలిష్ ఊర్లా ఉంది చూడడానికేమో. దిస్ ఈస్ బర్బరీ వన్. దీని స్మెల్ కూడా చాలా బాగుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇది బల్గేరీ బ్రాండ్ ఇంకోటి చూడండి, ఆక్వా అమారా. అది ఇది ఎలా ఉంటుందో. ఓకే, సో ఇది కొంచెం సిమిలర్గా ఉంది, ఈ రెండు కొంచెం సిమిలర్గా ఉంది యాక్చువల్గా. కాకపోతే అది బల్గేరీ, అది వేరేది. అమ్మాయ, మొత్తానికి పర్ఫ్యూమ్ కలెక్షన్స్ అయిపోయింది. నేను మీకు చూపించడం ఏంటో కానీ నాకు ఇదంతా సెట్ చేసి మీకు చూపించి ఒకటొకటి విడమర్చి చూపించి మీకు దానికి తోడు మళ్ళీ ఇది పోయి ఈ బ్లాగ్ అయిపోయాక మళ్ళీ ఎక్కడ ఉందో అక్కడ మళ్ళీ వాపస్ సెట్ చేయడానికి ఇది నాకు పెద్ద టాస్క్ అనమాట. సో గైస్ చూసారు కదా, దిస్ ఇస్ మై హస్బెండ్స్ పర్ఫ్యూమ్ కలెక్షన్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సింప్లీ సింధూర. Until then, see you in the next vlog. Bye guys, take care, good night.